పిల్లలకి ఇంట్లో తినటానికి ఏమీ లేవని నిన్నైతే సున్నుండలు అయితే చేశాను. సున్నుండలు చేసేటప్పుడు మా అమ్మాయి మా అబ్బాయి బాండీ చుట్టూరు తిరుగుతా నాకు కూడా అనుకుంటా రెండు అయితే తిన్నారు. మరుసటి రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదిగో మా సున్నుండ అని చేతికిస్తే నాకు అస్సలు వద్దు, నేనైతే కొట్లోనే కొనుక్కుంటా, నేను అసలు తిన్ను, అది నాకు ఇష్టం ఉండదు అని అయితే అన్నది మా అమ్మాయి. సరేలే ఈ గోలంతా మీకెందుకు కానీ సున్నుండలు ఎలా చేశానో చూద్దాం. మినపగుండ్లని బాగా వేయించుకొని పిండి పట్టుకున్న తర్వాత బెల్లాన్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో కొంచెం పిండి ఉంచి ఈ బెల్లపు ముక్కలు వేసి మిక్సీ పడితే బెల్లం ఉండలు కాకుండా పొడి పొడిగా అయితే మాత్రం వస్తుంది. ఆ పొడి పొడిగా వచ్చిన బెల్లపు పిండిని మినప్పిండిలో వేసి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఉండలు లేకుండా చూసుకుంటూ కరగబెట్టుకున్న నెయ్యిని దాంట్లో కలుపుకుంటూ వేసుకోవాలి. వేసి నెయ్యి మొత్తం పిండికి మొత్తం తగిలేలాగా కలుపుకోవాలి. నెయ్యి సరిపడినంత వేసుకొని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఎంత చేసి పెట్టినా మా పిల్లలు అయితే బలం వచ్చాయి అయితే అసలు తినరు. చెత్త చెత్త కుర్కురేలు, చాక్లెట్లు అలాంటివి అయితే తింటారు. ఇంట్లో చేసిన తిండి ఏది రుచి ఉండదు కదా. అలాగే మా వారికి మా పిల్లలకి నేను ఏది చేసినా అదైతే రుచి అయితే ఉండదు. ఒకదాన్ని ఎలా చేయాలరా నాయన అనుకునేలాగా మా అమ్మ అయితే మా ఇంటికి అయితే వచ్చింది. మా అమ్మని కూడా చేయమన్నాను. నేను మా అమ్మ అయితే సున్నుండలు అయితే కంప్లీట్ చేసాం. సున్నుండలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఓకే, బాయ్ బాయ్. వెళ్తూ లైక్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.